నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. అలా నాకు ఈరోజు ఈ పాట గుర్తొచ్చింది. దీన్ని చూస్తుంటే ఇది చేసే అల్లరి నాకు ఈ పాట అయితే గుర్తొచ్చింది. మనసుకు చాలా బాధ అనిపించింది. నాకు దీంతో జర్నీ 4 years కంప్లీట్ అవుతుంది. సో ఏదో చెప్పాలనుకుని నా దగ్గరికి వస్తుంది, కానీ అది నాతో చెప్పలేకపోతుంది. కానీ దాని భాష నాకు అర్థమవుతుంది. ఇవాళ అయితే నాకు ఖాళీ సమయం దొరికింది, అందుకనేసి నేను బోర్డు దగ్గరికి అయితే వచ్చాను. ఆ సమయాన్ని పూర్తి చేసుకుందామని. సో బోర్డు దగ్గర అయితే అరుణక్కకి ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళినప్పుడు అంతా నీట్గా సర్దిచ్చేసి వస్తుంటాను. సో అక్కడ వాటర్కి అయితే మొన్న చాలా ఇబ్బంది అయింది, డ్రింకింగ్ వాటర్ లేక. సో ఈసారి అయితే క్యాన్ నిండి తీసుకెళ్ళిపోయాను, ఈవినింగ్ దాకా సరిపోతాయని. ఇంక ఈరోజు వర్క్ అయితే శనగ చెట్లు మినీ క్యాన్ అయితే తీసుకెళ్ళాను. అవి తీయడానికి వచ్చే వర్కర్స్ వచ్చారు. సో శనక్కాయలు అయితే మాకేం రాలేదు. పెట్టుబడి అయితే పెట్టాము 30,000 పైనే. సో పంట అయితే పోయింది. ఇక్కడైతే పత్తి చూపిస్తున్నాను. నాకు పూజ కోసమని ఒక చెట్టు పెట్టించుకున్నాను. పత్తి గింజలు తెచ్చి నాటితే ఇంకా 4 గింజలు నాటితే అది ఒకటే వచ్చిందనమాట పత్తి. సో నాకు ఇయర్ మొత్తం వస్తుంది. సో నాకు మిగిలింది కూడా నేను పక్కన ఎవరికైనా ఇచ్చేస్తాను. సో నాకు కరెక్ట్గా 1 year అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఆ పత్తి గింజలు కూడా నాకు ఒక తెలిసిన అవ్వ ఇచ్చారు. సో ఇంకో విషయం ఏమంటే, మనం పత్తి తీసుకున్నప్పుడు ఫ్రీగా అయితే తీసుకోకూడదంట. ఆ విషయం అయితే నాకు అవ్వ చెప్పారు. డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలనేసి చెప్పినట్టుగా అన్నారు అవ్వ. నేను బాగా ఇష్టపడే మొక్కల్లో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ మొక్క మనీ ప్లాంట్. ఇవి 2 బాగా ఇష్టపడతాను. ఇవి ఇండోర్ ప్లాంట్లు. ఇంట్లో పెడితే చాలా బాగుంటాయి. ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి, ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అలా గ్రీనిష్గా ఉండే మొక్కలు అయితే నాకు చాలా ఇష్టము. సో ఇదైతే ఒక్కటి తీసుకొచ్చి పెట్టాను అనమాట. దాంట్లో నుంచి వచ్చిన రూట్స్ ఇవన్నీ. ఇవన్నీ పిల్ల ఏర్లు, అవైతే తల్లి ఏర్లు. అవి చూపించాను కదా, అది వాళ్ళ అమ్మ అనమాట. అది పెద్ద మొక్క. దాంట్లో నుంచి వచ్చిన రూట్స్ ఇవన్నీ దాదాపు చాలా వరకు వచ్చినాయి. నాకు ఇవి ఎక్కువ చేయాలన్నది నా కోరిక. ఇది బాగుంటాయి చూడ్డానికి. సో అందుకనేసి నేను ఇవి వచ్చినవన్నీ ఇలా నాటి పెట్టాను అనమాట. ఇంకాసేపటికి వర్కర్స్ వస్తారనమాట ఇక్కడ భోజనం చేయడానికి. సో వాళ్ళు వచ్చే లోపల కాస్త నీళ్ళు చల్లి క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా, వాళ్ళు ఎండని పడి వస్తారు. సో నీళ్ళు చల్లుదాం, కొద్దిగా చల్లగా ఉంటుందని నీళ్ళు చల్లుతున్నాను నేను. ఇక్కడ జోలి కట్టాము కదండి, అందులో అరుణక్క వాళ్ళ మనమరాలన్నమాట పడుకోంది. సో చీరతోనే అలా జోలి కట్టి అందులో పడుకోబెట్టాము. చల్లగా గాలి తోలితే బాగా నిద్రపోతుందని. సో అరుణక్కకి ఒక కూతురు ఒక కొడుకు అనమాట. సో అమ్మాయి జాబ్ చేస్తుంది బెంగళూరులో. మొన్న ఉగాది పండగకి వచ్చినప్పుడు పాపనైతే ఇక్కడే వదిలిపెట్టిపోయింది. సో 2 days ఇక్కడే పెట్టుకుందామనేసి ఇక్కడ వదిలిపెట్టిపోయింది అనమాట. సో పాప లేచిన తర్వాత నేను మీకైతే పరిచయం చేస్తాను. జోలు కట్టుంటే నాకు కూడా మా పిల్లలు గుర్తొచ్చారన్నమాట. చిన్నప్పుడు నేను కూడా ఇంట్లో జోలు కట్టేదాన్ని. సో కింద పడుకోబెట్టామనుకో తొందరగా లేచేస్తాను. ఇలా జోళ్ళు అయితే వాళ్ళైతే బాగా మనకి ఎవరో సపోర్ట్ ఉన్నట్టుగా వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. సో అదైతే గుర్తొచ్చింది నాకు. తనకు డిస్టర్బ్ లేకుండా మెల్లగా అయితే నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. మళ్ళీ లేస్తే ఏడుస్తుందని అరుణక్క అయితే వర్కర్స్తో పాటు వెళ్ళిందనమాట శనగ చెట్లు పెట్టడానికి. సో నేనైతే ఇక్కడే ఉన్నాను. లోపలికి వచ్చాను అనమాట నేను. పిల్లి ఏం చేస్తుందో చూద్దామని. ఎంతసేపుకి పిల్లి సౌండే రాలేదన్నమాట. మామూలుగా నేను వెళ్తానే నా బండి సౌండ్ వింటూనే అది పరిగెత్తి వస్తుంది. సో ఇవాళ రాలేదు. సో మెల్లగా వెళ్ళాను అనమాట. సో బాగా హ్యాపీగా పడుకోనుంది.
మంచి నిద్ర సమయం అన్నమాట దీనికి ఇప్పుడు. దాన్ని నేను మధ్యలో నిద్ర లేపేస్తాను, దానికి నిద్ర సరిపోలేదు. సో మళ్ళీ ఇంకా కాసేపు అయితే నేను దాన్ని పడుకోబెట్టేస్తాను. చెప్పు పడుకో 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 కాసేపు జజ్బో ఓ కాసేపు పడుకో. యాక్చువల్గా ఇది నిజం చెప్పాలంటే ఇది దొంగ పిల్లి. ఇది నేను ఎంత చూసినా, దీన్ని ఎంత గారాబం చేసినా, ఎంత ముద్దుగా చూసినా, మా నాన్న వచ్చేలోపు ఇది కంప్లైంట్లు నా మీద. అంటే ఫుడ్ పెట్టలేదని నేరుగా పోయి నాన్న దగ్గర కాళ్ళ దగ్గర పోయి పడుకుంటుంది అనమాట. సో నాన్న వస్తేనే దీనికి మీరు అన్నం పెట్టలేదు, దీనికి మీరు ఎవరు పట్టించుకోలేదు అని మా మీద అరుస్తాడు. దానికి ఎంత చూసినా మా నాన్న వచ్చే లోపల అది మారిపోతుంది. ఇది నాన్న పిల్లి. చెప్పు, నీ పేరేం చెప్పు? రిహాన్సీ. అమ్మ పేరు భారతి అక్క. చెప్పు. ఎత్తి పెడతాలే. నాన్న పేరు చెప్పు. నాన్న పేరు చెప్పు. బటర్ఫ్లై. నీ బట్టల మీద చూడు, నీ షర్ట్ మీద బటర్ఫ్లై చూపి. అది బటర్ఫ్లై. నాన్న అయితే వర్కర్స్ దగ్గరికి వెళ్తుంటే రిహాన్సీ పిలుస్తుంది అనమాట, తాత నేను వస్తానని. సో ఎండ ఎక్కువగా ఉంటే నాన్న వద్దు ఇక్కడే ఉండమ్మా అని చెప్తున్నారు రిహాన్సీకి. సో ఈసారి అయితే మాకు శనక్కాయలు ఏమి రాలేదండి, పంట పోయిందనమాట. మొత్తం పిచ్చి మొక్కలు ఎక్కువ అయిపోయినాయి. సో వాటికైతే ఎరువులు మేము న్యాచురల్గా ఉండేవి వేసాం, కానీ అయినా కూడా మాకు ఈసారి ఎందుకు పంట పోయింది. పెట్టుబడి అయితే చాలా పెట్టాము, సో పంట అయితే మాకు ఈసారి చేతికి రాలేదు. రిహాన్సీ వాళ్ళమ్మ నర్సు. సో ఆ రోజు వాళ్ళమ్మ చేసే పని చూస్తుందేమో అక్కడ హాస్పిటల్లో. సో అరుణక్కనైతే ఒక ఆట ఆడిపించేసింది, కాసేపు బర్త్డే పార్టీ చేసింది, కాసేపు నర్సులాగా మారిపోయింది, కాసేపు ఆడుకునింది, కుచ్చు పుల్ల ఆట ఆడిచ్చేసింది. సో ఈరోజు అయితే అరుణక్క రిహాన్సీతో పాటు చిన్నపిల్ల అయిపోయిందంట, అన్నీ మర్చిపోయి. సో ఈరోజు అంతా ఇంకా రిహాన్సీతోనే గడిపేసింది. అక్కని చూస్తే నాకైతే హ్యాపీ అనిపించింది. మనం ఎంత బాధలో ఉన్నా మనం చిన్నపిల్లల దగ్గర కాసేపు ఉన్నామంటే అన్నీ మర్చిపోతాము, మైండ్లో ఏం ఉన్నదన్నమాట. సో అక్కని చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. కాసేపు అయితే చిన్నపిల్ల అయిపోయింది. సో మేమైతే ఇక్కడ పత్తి అయితే క్లీన్గా ఈరోజు అయితే క్లీన్ చేసుకున్నాము. దాదాపు ఒక 1 కిలో దాకా పైనే వచ్చింది, ఇంకా ఎక్కువే ఉంటుంది. సో 1 ఇయర్ పాటు మనకి ఇంకా భయం లేకుండా ఇదే వాడుకోవచ్చు అనమాట, అన్ని పూజల్లోకి పనికొస్తుంది ఇది. లాస్ట్లో కొన్ని శనక్కాయలు అయితే అట్లే వదిలేసాం చెట్లతో పాటు. సో ఎందుకంటే పచ్చి శనక్కాయలు కొంచెం కళ్ళు పేసి ఉడకబెట్టి ఎండలో ఆరబెట్టుకున్నామంటే సో అది స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా తినచ్చు. అలా చేద్దాం అనుకున్నాము. సో రిహాన్సీ వల్ల ఏ రోజైతే కుదరలేదు మాకు. సో ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.